గోంగూరండి గోంగూరండి గోంగూర గోంగూర ఇది గోంగూర అండి. అంటే ఆంధ్రలో గోంగూర అంటారండి, తెలంగాణలో కుంతి కూర అంటారు. కానీ దీనంత టేస్ట్ ఎక్కడ ఉండదండి. ఇది తినటం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో గొప్పది. ఎందుకంటే దీంట్లో దొరికే ఐరన్, మీకు రక్తం వృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఐరన్ కావాలి. ఎక్కడ ఎన్ని టాబ్లెట్లు తిన్నా దొరకదండి. కానీ ఈ మెంతి కూర, గోంగూర వారానికి 3 సార్లు పచ్చడి రూపంలో కానీ, పప్పు రూపంలో కానీ వేసుకొని మీరు తిన్నారంటే నా స్వామి మీ రక్తం అభివృద్ధి చెందుతుంది. మీ ఈ బ్లడ్ ప్యాలెట్స్ అనేవి మీకు సమృద్ధిగా అభివృద్ధి చెందుతాయి. అంటే నీరసం రాదు, మీకు ఉత్సాహంగా ఉంటుంది. ఏందండి, మన శరీరంలో బ్లడ్ తక్కువైతే కళ్ళు తిరగటము, రోగాలు రావటం సంభవిస్తుంది. కనుక తప్పకుండా మీరు మెంతి కూర, ఈ గోంగూర తినండి. ఎందుకంటే ఇది తింటే కుంతి కూర, తెలంగాణలో, ఆంధ్రాలో గోంగూర తినటం వల్ల రక్తం వృద్ధి వెంటనే జరుగుతుంది. ఇది సైంటిఫిక్గా నిరూపించబడింది. అది కూడా మోతాదు మించకూడదు. రోజుకు 3 సార్లు ఒక్క స్పూన్ పచ్చడి కానీ, ఒక్క స్పూన్ ఇప్పుడు మీరు పప్పు రూపంలో కానీ తీసుకుంటే ఇది మీకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కనుక తప్పకుండా తినండి. గోంగూర, కుంతి కూర ఫ్రెష్గా తినండి. ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో. అది తక్కువ 10 రూపాయలకి 2 కట్టలు 3 కట్టలు ఇస్తున్నారు. కనుక తెచ్చుకొని శుభ్రంగా పచ్చడి రూపంలో కానీ, పప్పు రూపంలో కానీ, లేదా మరే రూపంలో సరే, ఇవి ఏంటంటే పచ్చళ్ళు మనం ఇక్కడ కూడా దొరుకుతాయి. ప్రియా పచ్చళ్ళు కానీ అన్ని రకాల గోంగూరకు సంబంధించి పచ్చళ్ళు దొరుకుతాయి. మీరు తినండి, బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఎంతో గొప్పది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది టేస్ట్కు టేస్ట్, రేటు తక్కువ. మరి మన రక్తం కొనకుండానే రక్తం వృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఇది ఒక్కటేనండి ప్రత్యామ్నాయం, ఇంకొకటి లేదు. ఈ గోంగూరలో అత్యధిక శాతం 72% ఐరన్ ఉంటుంది. మిగిలింది భాస్వరం అన్ని రకాలుగా ఉంటాయి. ఇది సైంటిఫిక్గా నిరూపించబడింది. కనుక తప్పకుండా మీరు ఈ గోంగూర కానీ, కుంతి కూర కానీ తినండి. మీ పిల్లలకు రోజు వారంలో 3 సార్లైనా పెట్టండి. దీనివల్ల రక్తం వృద్ధి చెంది ఐరన్, విటమిన్ పోషకాలు మీ శరీరానికి లభిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి రోగాలు మీ దరికి చేరవు. ఎప్పుడైతే శరీరంలో రక్తం తక్కువవుతుందో రక్తహీనత అనేది ఏర్పడి మీకు నీరసం రావటము, కాళ్ళు చేతులు లాగటము, ఇతరత్ర రోగాలు రావటము జరుగుతాయి. అనవసరంగా హాస్పిటల్కి పోయి లక్షలు తగలవేయడం వల్ల ఇన్పేషెంట్గా చేరి ప్రాణాలు కూడా పోతాయి. కనుక దయచేసి మీరు వినండి అన్నమాట. ఈ గోంగూర అండి బ్రహ్మాండంగా ఉంటుంది. తినండి. మీరు రక్తాన్ని వృద్ధి చేసుకోండి. మీ పిల్లలకి, మీ కుటుంబాలకి వారంలో 2-3 సార్లు తినండి. తక్కువ రేటు, దీనికి మించిన పరిచయం లేదు. ఏ డాక్టరు చెప్పడు. నాకు తెలిసి ఈ తినటం వల్ల రక్తం అనేది శుద్ధి జరిగి రక్తం వృద్ధి చెందుతుంది. కనుక తప్పకుండా తినండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో, మరో మంచి ఐటెంతో మీ ముందుకు వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్లకు తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.